చిత్తూరు గ్రానైట్ క్వారీ సంఘం నాయకుడు శేఖర్ బాబు నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని గ్రానైట్ వ్యాపారి భాను ప్రతాప్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఆర్పురం మండలం దుర్గ రాజాపురంలో 1.980 హెక్టార్ల క్వారీ తనకు మంజూరు అయిందన్నారు. మైనింగ్ కార్యాలయంలో ఆఫీస్ పనులు చేసేందుకు శేఖర్ బాబుకు తాను ఇచ్చిన జిపిఏని ఫోర్జరీ చేసి అక్రమంగా మైనింగ్ చేశారని చెప్పారు. ఎటువంటి అనుమతి లేకుండా దాదాపు 1000 బ్లాక్ల రాయిని మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేశారని తెలిపారు. పక్కనున్న మరొక క్వారీలో అనుమతి లేకుండా 70 సెంట్లలో మైనింగ్ చేశారని చెప్పారు. 2 వారాల క్రితం క్వారీలో పనిచేయడానికి వెళ్లిన తనను శేఖర్ బాబు అనుచరులు అడ్డుకున్నారని వాపోయారు. అప్పుడే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసిన విషయాన్ని తాను చూశానని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తనకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరారు. మళ్ళీ నెక్స్ట్ మండే కలండి మీరు అటెండ్ చెప్పినారు. ఇది వచ్చి పర్మిషన్ లేని క్వారీలో అతను ఇది మరి బ్లాక్స్ పెట్టుకుని కొట్టుకుంటా ఉంటే రేటికి పెనాల్టీలు వస్తే నా పేరు వస్తే నేను ఏం చేసేది? దానికి నాకు న్యాయం జరగాల. డీడీ గారిని కలిస్తే మీరే చేసుకుంటారని నేను తలుచుకుంటా ఉన్నాను అంటాడు అతను. నేను చేసుకోవాలి సార్, నేను ఇది మరి ఉందని అంటే సరే చూస్తాను, వెంటనే ఆఫ్ చేస్తాను అటెండ్ చెప్పి చెప్తారు అతను కూడా. నేను ఈ పొద్దు సరే ఇంకా నాకు హెల్త్ నిండా ఇదిగా ఉండే వల్ల మా అత్తను రమ్మని చెప్పి సరే మిమ్మల్ని అంతా కలిసి ఇది ఉండేది ఏమి ఇది అటెండ్ మీకు చెప్తామని చెప్పి మేము కలిసినాం సార్. పోయిన పార్టీలో అట్టుపోయినాడు, ఇప్పుడు ఈ పార్టీలో ఇట్నే ఉన్నాడు. అతనికి వచ్చి ఒక ఫ్రెండ్ ఆయన ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను. ఆయన వచ్చి హెల్ప్ ఇది వచ్చి 17, 19 ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో ఒక అతను ఎమ్మెల్యే. నమస్కారం సార్. 2007లో వచ్చి మా ఫాదర్ ఇక్కడ క్వారీ. నా పేరు వచ్చి ఎం భాను ప్రతాప్. ఇక్కడ మేము క్వారీ చేసుకుంటా ఉన్నాము 2007లో నుంచి. మా ఫాదర్ మణినాయుడు అతను 2007లో నుంచి క్వారీ చేసేటప్పుడు మధ్యలో వచ్చి మాకు 2019లో పెనాల్టీ పడింది లాస్ట్ గవర్నమెంట్లో. మా నాయన వచ్చి కోర్టుకు వెళ్ళి దాన్ని తగ్గించి తీసుకొచ్చాడు. అప్పుడు క్వారీ వచ్చి ఆపినాము మేము. మళ్ళీ క్వారీని జరపలేదు. మా నాయన వచ్చి కరోనా వల్ల చనిపోయాడు అంతే. 2020లో ఆయన చనిపోయినాడు. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో నాకు వచ్చి క్వారీ చేసుకోవాలి మేము అటని చెప్పి నాకు వచ్చింది. నేను ఇయ్యలేదు, క్వారీని వదలలేదు. నాకు వచ్చి అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఏదో వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి నాకు చెన్నైకి వచ్చింది అరెస్ట్ వారెంట్. నేను కోర్టు దూరంగా బయలు ఎత్తుకున్నా. క్వారీ నాట కాపాడుకుని వచ్చి ఉన్నా ఆ గవర్నమెంట్లో. సరే మన గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా అటని చెప్పి మన గవర్నమెంట్ వచ్చింది. June 4th రిజల్ట్ వచ్చింది. సరే మనం చేసుకుంటాము, కొంచెం పేపర్లు అంతా ఉంది కదా, పెనాల్టీ కట్టుకోవాలా, న్యాయంగా చేసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేసిన మన గవర్నమెంట్ వచ్చింది. June 4th ఉంచి అతను చిత్తూరులో వచ్చి శేఖర్ బాబు అతను వచ్చి మా క్వారీని స్టార్ట్ చేసి జరుపుతూ ఉన్నాడు. నాకు తెలియదు అది. June 4th, 5th, 6th, 7th, 8th మంత్ పోతా ఉండింది. నాకు వచ్చి ఏమైంది, హెల్త్ మంచి ఇష్యూ అయింది. నాకు మనసు లేకుండా నేను అపోలో హాస్పిటల్లో 2 months రెస్ట్ డాక్టర్ని కనుక్కొని చూసుకున్నాను. నాకు మళ్ళీ ఫోన్ చేసిన శేఖర్ బాబు ఫోన్ చేసి నాకు పేపర్లు ఉంది బా, మనం వచ్చి అప్లికేషన్ ద్వారా తెచ్చుకుంటాం మనం అని చెప్పి నాకు ఫోన్ చేసిన. మా అత్త బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి నేను ఫోన్ చేసిన, అత్తమ్మ ఇది మరి అప్లికేషన్ నా పైన ఒకటి ఉంది కదా, దాన్ని తెచ్చుకుంటాడంట అని చెప్పి బెంగళూరుకు పిలిచి శేఖర్ బాబుని మా ఇంట్లో మేము వెళ్తూ నాకు ఇష్యూగా ఉంది అని చెప్పి మా అత్తగారు 20 లక్షలు డబ్బు ఇచ్చి ఈ అప్లికేషన్ని పోయి మీరు చేసుకుని రండి అని చెప్పి శేఖర్ బాబుని పంపించినాము. చిత్తూరు గ్రానైట్ శేఖర్ బాబు అతన్ని 20 లక్షలు డబ్బు ఇచ్చి మా అత్తమ్మనే ఇచ్చి దానికి సంతకాలు ఒక దీంట్లో పవర్ ఆఫ్ అటాని ఈ పనులంతా చేసుకొచ్చేదానికి నేను తీసుకుంటాను అని చెప్పి నాతో సంతకాలు తీసుకున్నాడు. అతను సంతకాలు తీసుకున్నాడు, స్టంప్ ఇంప్రెషన్స్ తీసుకున్నాడు, అంతా అయింది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఇప్పుడు క్వారీ నా పైన వచ్చి ఇప్పుడు లాస్ట్ September 22 నాకు వచ్చి గ్రాంట్ అయింది క్వారీ, కొత్త క్వారీ. పెనాల్టీ క్వారీ పక్కనే ఇంకో క్వారీ మా ఫాదర్ అప్లికేషన్ వేసిన క్వారీ గ్రాంట్ అయింది నా పైన. మేము డబ్బులు ఇచ్చి చేసుకొచ్చినాడు. ఇప్పుడు దీన్ని పెట్టుకుని ఆ క్వారీ నేను మార్చుకుంటాను అని చెప్పి మమ్మల్ని తిట్టను. సరే నా పైన గ్రాంట్ అయింది కదా, క్వారీ వచ్చింది కదా అని చెప్పి నేను క్వారీకి వెళ్ళినాను. నేను అతని ఫ్రెండ్ పోయినాము. పోతే క్వారీలో కంప్లీట్గా వచ్చి
ఒక 6 monthsగా పని చేసి మొత్తం బ్లాక్స్లు ఒక 1000 బ్లాక్స్ పైగా మొత్తం కొట్టిండారు. నేను క్వారీగాడిపై కొంచెం కూర్చుని ఇది దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మీరు నిలపండి అని చెప్పినాను. మళ్ళీ అక్కడి నుంచి క్వారీగాడ్ నుంచి వచ్చేటప్పుడే శేఖర్ బాబు ఆపోజిట్లో కారు గుద్దే మరి వచ్చి కట్టెత్తుకుని అతన్ని కొట్టేదానికి పోయినాడు. అక్కడ నుంచి శేఖర్ బాబు వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 10 పిల్లకాయలు వేరే కారు వేసుకుని వచ్చి క్వారీగాడికి పోకూడదు అటని చెప్పి బెదిరించిన వీడియో అతను ఎత్తి పెట్టుకున్నాడు. దుర్గరాజపురం ఎప్పుడు శేఖర్ బాబు మనుషులు చిత్తూరు అసోసియేషన్ గ్రానైట్ ఆయన ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాడు. అతను శేఖర్ బాబు అతను చిత్తూరులో ఇప్పుడు అతనే అసోసియేషన్ ప్రెసిడెంట్. నన్ను ఆఫీస్కి దూరంగా పిలిచి నీకు ఇంతనే లిమిట్ నీకు అటని చెప్పి నన్ను బెదిరించినాను. నేను ఏం మాట్లాడుకోవాలో క్వారీ పక్క నువ్వు వెళ్ళు అతన్ని తీసుకెళ్ళకపోక అన్నాడు. నేను భార్యను నా అతన్ని తోడుకు వెళ్ళిపోతాను సార్, ఇంకా నాకు అని చెప్పి లేచి వచ్చేసినాను అంతే. నాకు న్యాయం చేయాలి సార్, ఇప్పటికి వచ్చి నాకు ఎగ్జిక్యూషన్ అయ్యే పేపరు నేను పనులు చేసుకోవాలా, అతను అక్కడ నుంచి గాలి చేయించాలా. ఆ తప్పు ఆయన చేసిన దానికి ఆయన కలెక్టర్ గారు చెప్పినాడు, ఓవర్ తప్పు చేసినా వాళ్ళకి దండం నేను చేపిస్తాను. అతను చేసినాడా ఇప్పుడు నేను చేసినాడా అనేది కన్ఫ్యూషన్లో ఉంది. ఇప్పుడు నేనే చేసుకుంటానని తలస్తారు. అది నేను చేయలేదు, ఆ పక్క నేను పోలేదు, అతనే చేసుకుంటా ఉన్నాడు 5, 6, 7 నెలలుగా. దీంట్లో ప్రాణాలు వస్తే మళ్ళీ నేను పడతాను దానివల్ల వచ్చిదా ఇప్పుడు ప్రెస్ మీట్ మీకు ఇస్తాను సార్.